నువ్వు ఒట్టి వేస్ట్ ఫెలోవిరా. అదేంట్రా? లేకపోతే ఏంట్రా, ఆ అమ్మాయిగా తనకు తానుగా వచ్చి పరిచయం చేసుకుంది. అవును. వెంటనే నువ్వు మాట మాట కలిపి డామ్ డిష్ డకార్ అంటూ స్టైల్ గా మాట్లాడి నీ టాలెంట్ తో హ్యాపీగా బైక్ ఎక్కించుకొని ఊరంతా తిరగొచ్చుగా. ఓకే, నువ్వు చెప్పినట్టు నా టాలెంట్ తో బైక్ మీద ఆ అమ్మాయి నేను రోజంతా తిప్పాను అనుకో, ఏంటి లాభం? మర్నాటికి మళ్ళీ అమ్మాయి నన్ను మర్చిపోతుందిగా. మంచిదే కదరా, మళ్ళీ రేపు అమ్మాయి ముందు అలాంటి ఒకరిని కాపాడు. ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యి నేను పరిచయం చేసుకుంటుంది. అదేగా తన క్యారెక్టర్. వావ్, రోజు అలాంటి వాడిని ఒకరిని కాపాడితే ఆ అమ్మాయి వెంట తిరగొచ్చు. అదే కదా తన క్యారెక్టర్. ఆహాహా, ఏం చెప్పావురా. బానే ఉంది గానీ అవన్నీ గుర్తొచ్చేంత వరకు రోజు అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? ఇది ఒక పెద్ద ప్రాబ్లమా? మన బ్యాచ్ లో ఎవడో కూడా అతనిలా యాక్ట్ చేస్తే సరిపోతుంది. మన బ్యాచ్ లో అలాంటి ఫేసు ఎవరికుంది? మిమ్మల్ని చంపేస్తాను రే. పుట్టినారా మీ మొహాలు అద్దంలో చూసుకున్నారా? అందుకే చెప్తుంది. ఏంటో చెప్పేది? ఆ, వెళ్ళి మొహం అద్దంలో వేరే చూసుకోవాలా? అవండ్రా, మన గణేష్ ఏమనుకుంటున్నారా? మన గ్యాంగ్ మొత్తానికి అందంలో గాని, టాలెంట్ లో గాని, పర్సనాలిటీలో గాని వీడే కదా ఫస్ట్. అరవింద్, అవునా కదా? అవుననుకో. అందుకే చెప్తున్నా, ఆ వేషం నువ్వే వేయాలి. రేయ్, నీ మీద వీలే బెటర్ కదరా, తడిగొట్టుతో తాడది. నువ్వు ఆ వేషం వేయవా? ఏనో సర్లే వేయకు. నెక్స్ట్ సండే నీ గర్ల్ ఫ్రెండ్ తో ఓషన్ పార్క్ వెళ్ళాలని 5,000 అడిగావు కదా, ఆ డబ్బు ఎలా అరేంజ్ చేయాలని ఆలోచిస్తున్నా. అమ్మ లేవంది, నాన్న అడిగి వేస్ట్. అంటే నీ ప్రోగ్రామ్ క్యాన్సిలే. ఇప్పుడు ఏం చేయాలరా? అరవింద్, ఆ వేషం నేనే వేస్తాను. ఎవరు పోటీకి వచ్చినా చంపేస్తాను. ఆహా, నువ్వురా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్. ఏంటనియా నిన్ను కొట్టావు, ఈ రోజు అదే పని చేయమని డబ్బులు ఇస్తున్నావు. రేయ్ చెప్పించేయండి రా. మరా మనిషి ఎక్కడ? రేయ్ రెడీయా? హాయ్ 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 హాయ్. అరే ఈడెవడ్రా కొత్తాడు? నాకు బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు. సర్లేరా, నువ్వురా. చెప్పింది గుర్తుందిగా? ఆ, టైం అవుతుంది, వెళ్ళండి వెళ్ళండి. నువ్వురా. ఏంటి 2,000 ఎక్స్ట్రా? మావా ఆ, ఆ, ఆ.